హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఎన్ఎన్ మీడియా వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ఈ వీడియోని ఎట్లా అయినా సరే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రీచ్ అయ్యేలాగా చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. అసలు పాయింట్కి వచ్చారు అధ్యక్ష. ఎవరు జర్నలిస్టులు, ఎవరు నకిలీ? జర్నలిస్ట్ సంఘాలను లిస్ట్ అడగండి అధ్యక్ష. ఆ లిస్టులో లేని వాళ్ళు క్రిమినల్స్. ముసుగులు వేసుకుని వాళ్ళు రాసే రాతలను చూసి విశ్లేషిద్దాం. బట్టలు ఊడదీసి ఉరికించి కొడతాం. కుర్చీలో ఉన్నా ఏం చేయలేడని అనుకోవద్దు. నేను ముఖ్యమంత్రిని. అధ్యక్ష, మీరు అనుమతిస్తే ఒకరోజు జర్నలిస్టులపై చర్చ చేద్దాం. చట్టం తీసుకొద్దాం. పరిధి దాటితే తడాకా చూపిద్దాం. మీరు మనుషులేనా? మా ఇంట్లో ఆడబిడ్డలను తిడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? తోలు తీస్తాం. ఇది ఇవాళ తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం, తీవ్ర ఆవేదన. నిజంగా ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చారు అధ్యక్ష. అసలు ఎవరు జర్నలిస్టులు, ఎలా గుర్తిస్తారు? ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళే జర్నలిస్టులా? అలా అయితే అందులో నిజంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు సగ్గం మంది కూడా ఉండరు. ఐ ప్రామిస్ దాట్. ప్రభుత్వమే ఎడాపెడా ఎవరికంటే వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చేసింది. నిజంగా పనిచేస్తున్న వాళ్ళలో సగానికి పైగా గుర్తింపు కార్డులు ఉండవు అధ్యక్ష. ఎలా గుర్తిస్తారు అధ్యక్ష? ఎలా ఉరికించి కొడతారు? జర్నలిస్టులు పలు రకములు అధ్యక్ష. వెటరన్ జర్నలిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, ప్రింట్ మీడియా జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, స్టాఫ్ రిపోర్టర్లు, స్టింగర్లు, కాంట్రిబ్యూటర్లు, వీళ్ళు కాకుండా సబ్ ఎడిటర్లు, డెస్క్ ఇన్ఛార్జ్లు, న్యూస్ ఎడిటర్లు, కార్టూనిస్టులు, ఇంకా బోలెడు మంది. ఆఖరికి ప్రూఫ్ రీడర్స్ కూడా. ఇక ప్రింటింగ్ మెషిన్ వర్కర్స్ నుంచి ఆఫీస్ అసిస్టెంట్స్ వరకు ప్రెస్ అని రాసుకుంటారు. వీళ్ళందరిలో జర్నలిస్టులు ఎవరు అధ్యక్ష? ఎలా గుర్తిస్తారు అధ్యక్ష? సరే, వాళ్ళంతా జెన్యూనే అనుకుందాం కాసేపు. ఇక యూట్యూబ్ పేరిట లక్షల మంది జర్నలిస్టులు పుట్టుకొచ్చారు అధ్యక్ష. 2 ఏళ్ళు ఎక్కడో ఏదో ఛానల్లో పనిచేసి బయటకు వచ్చి సొంత యూట్యూబ్ పెట్టేసుకుంటున్నారు. అనుభవం లేకున్నా ఫోన్ ఉంటే చాలు జర్నలిస్ట్ అయిపోతున్నారు. వీళ్ళందరినీ ఏం చేయాలి మరి? ఎవరు గుర్తిస్తారు మరి? ఇక ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయ నాయకులే స్వయంగా తయారు చేసిన జర్నలిస్టులు కూడా ఉన్నారు కొందరు. పెయిడ్ జర్నలిస్టులు అంటారు వాళ్ళను. రేటు కట్టి మరీ రాస్తారు. వసూలు చేసి ఆహా ఓహో అంటూ రన్నింగ్ కామెంటరీలు ఇస్తారు. వీళ్ళు కూడా జర్నలిస్టులే కదా అధ్యక్ష. ఎవరి గొట్టం వారిదే. అవసరం వచ్చినప్పుడు వాళ్ళను వాడుకునేది రాజకీయ నాయకులే. ఇక మీరు ఏ పార్టీకి ఆగొడుగు పట్టే జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తారా మీరు? వాళ్ళను పోషించేది కూడా రాజకీయ నాయకులే. వాళ్ళను ఏ కేటగిరీలోకి వేస్తారు అధ్యక్ష? చిన్న డౌట్ అంతే. ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డు పట్టుకుని దందాలు, బ్లాక్మెయిల్స్ చేసే కేటు జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు. ఎవరు బిల్డింగ్ కడుతున్నారో చూసి బెదిరించడం, ఏదో రాసిస్తాం, స్టోరీ ప్లే చేస్తాం, ఆ అనుమతులు లేవు అంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసే జర్నలిస్టులు ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు, వీళ్ళను మించి మరో కిలాడీ దందా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీపై అవాకులు చెవాకులు రాసేసి చివర్లో మిగతా భాగం రేపు అని రాసి బెదిరించి భయపెట్టి వసూలు చేసే జర్నలిస్టులు ఉన్నారు. వీళ్ళని ఏ కేటగిరీలో గుర్తిద్దాం అధ్యక్ష? చెప్పండి మీరే. ఇక సోషల్ మీడియా జర్నలిస్టులు. ప్రతి పార్టీకి 1 కాదు 10 కాదు 100లో జర్నలిస్టులు పనిచేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ఎదుటి పార్టీని ఏదో ఒక విధంగా విమర్శించడమే ఈ జర్నలిస్టుల పని. వీళ్ళను ఏ కేటగిరీలో వేయాలి అధ్యక్ష? ఏదో ఒక పేరు పెట్టుకొని స్టార్ హోటల్స్లో జరిగే ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యేటటువంటి బ్యాచ్ కూడా ఉన్నది. ఆడిటోరియాల్లో జరిగే ప్రదర్శనల దగ్గర కూడా భయపెట్టి పెద్ద పెద్ద పత్రికల పేర్లు చెప్పి అడుక్కునే నకిలీ జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉంటాయి. అధ్యక్ష, అదే విచిత్రం కదా. ఎట్లా గుర్తిస్తారు? ఇలా అందరినీ పెంచి పెద్ద చేసింది కూడా మళ్ళీ రాజకీయ పార్టీలే అధ్యక్ష. ఇది మర్చిపోవద్దు. ప్రెస్ మీట్ పెట్టాలంటే భయపడిపోతున్నారు. 100 మంది వస్తున్నారు. తాంబూలం ఇవ్వనిదే వెళ్ళరు. జీతాలు ఇవ్వకుండా కేవలం లోగో గొట్టాలు, ఐడి కార్డులు ఇచ్చి తరుముతున్న మీడియా సంస్థలు, మీడియా యాజమాన్యాలది తప్పు. వాళ్ళను పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలు, రాజకీయ ప్రతినిధులది కూడా తప్పే. మధ్యలో మీడియా సంఘాలు ఏం చేస్తాయి అధ్యక్ష? వారి మాట ఎవరు వింటున్నారని ఏ యాజమాన్యం వాళ్ళను గుర్తించింది? అస్సలు పాయింట్కి వచ్చారు అధ్యక్ష. మీరు ప్రక్షాళన చేయండి అధ్యక్ష. అసలు ఎవరో నకిలీ ఎవరో, పెయిడ్ ఎవరో, రాసే వాళ్ళు ఎవరో, ఎవరు రాయని వాళ్ళు, భాస్కరులు ఎవరో, గుర్తింపు కార్డులు పొందిన వాళ్ళు, జర్నలిస్టు అవునో కాదో, గుర్తింపు కార్డుల వ్యాపారం ఎవరు చేస్తున్నారో, అసెంబ్లీలో కావచ్చు, సచివాలయంలో కావచ్చు,
గుర్తింపు కార్డులు పొంది కూడా తిరుగుకుంటా పైరవీలు చేసుకుంటున్న జర్నలిస్టులు ఎవరో, అస్సలైన జర్నలిస్టులు ఎవరో మీరే చెప్పాలి అధ్యక్ష. లెక్కలు తీయండి అధ్యక్ష, ప్రక్షాళన చేయండి. నిజమైన జర్నలిస్టులు ఎన్నో ఏళ్ళుగా ఈ న్యాయం కోసమే ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసి అలసిపోయినరు. ప్రక్షాళన చేసేయండి అధ్యక్ష.